మీ సహకారం నా ప్రయత్నం దీని ఫలితం. నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఇవాళ నేను వైదొలిగితే ఈ చైర్లో ఎవరు కూర్చుంటే ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందో ఈ గ్రాఫ్ ఇలాగే మెయింటైన్ అవుతుందో బాగా ఆలోచించాను. మన సంస్థ పూర్వాపరాలు వివరించి సమర్థవంతమైన వ్యక్తి పేరు ప్రపోజ్ చేస్తాను. మీ అందరికీ అంగీకారమేగా? ముందు ప్రపోజ్ చేయొచ్చుగా. సంస్థ స్థితిగతులు వచ్చే వాళ్ళకి అవగాహన కావాలిగా, బాధ్యతలు తెలియాలి. అందుకే ఇదంతా. మీరు చెప్పండి మేడం. ఈ సంస్థ చిన్నది కాదు, ఈ చైరు ఆషామాషి కాదు. ఇంత సుదీర్ఘ వివరణ అవసరమా? చరిత్ర సుదీర్ఘమైంది. దీని వెనక 40 సంవత్సరాల కృషి ఉంది. అది బూడిద పాలు కాకూడదని నా తపన. చెప్తే మాలాంటి వాళ్ళకి తెలుస్తుందిగా, మీకేంటి నష్టం? కాలయాపన ఎందుకు అని. అసలు వారి నిర్ణయానికి ఈ మీటింగ్కి మీరే కారణం. ఆగండి, వెళ్ళకూడదమ్మా. నేనెవరో తెలీదా? తెలుసమ్మా, కానీ పెద్దమ్మగారే డైరెక్టర్స్ని తప్ప ఎవరిని లోపలికి పంపద్దన్నారమ్మా. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏ స్థాయిలో ఉందో, దీని బాధ్యత ఎంత కష్టతరమైందో, ఎంత కమిట్మెంట్, ఎంత డెడికేషన్ అవసరమో సవివరంగా మీ అందరికీ వివరించాను. అందరికీ బాగా అర్థమైందనుకుంటాను. అర్థమైంది. మీరు ఎవరిని నెక్స్ట్ చైర్మన్గా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు? వస్తున్నా నెక్స్ట్ ఆ విషయానికే వస్తున్నాను. త్వరగా చెప్పమ్మమ్మా, ఏం చెప్తుంది? ఒక నిమిషం. ఇది బోర్డ్ మీటింగ్ అని తెలుసు కదా? రాక తప్పలేదు అత్తయ్య గారు. అంత అర్జెంట్ ఏమిటి? అత్తయ్య గారు, ఎలాగైనా సాకేత్ని చైర్మన్ చేయండి. షట్ అప్! గెట్ అవుట్! Sorry for the disturbance.
అందుకే ఎవరిని అలో చేయను. చంటి పిల్లాడి విషయం కదా అని పర్మిట్ చేశాను. ఇక నువ్వు వెళ్ళు. ఓకే, ఇంకా లేట్ చేయదలుచుకోలేదు. ఏమైంది? ఎందుకు నా వశీకరణం ఫలించట్లేదు? నా శక్తి తగ్గిందా? అక్కడ వేరే శక్తి ఏమైనా ప్రవేశించిందా? నాకు ప్రతిగా అక్కడెవరైనా తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ చైర్ నిర్వహణ బాధ్యత అన్ని విధాలా సమర్థవంతంగా పోషించగలిగిన యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ ఓన్లీ వన్. వదలను. సారీ. పిఠాపురం సాకేత్ వర్మ. మీ క్లాప్సే మీ అంగీకారాన్ని తెలియచేస్తున్నాయి. సో ఐఎమ్ రైట్, మై డిసిషన్ ఈజ్ రైట్. నా నిర్ణయాలు ఆలోచనలు తప్పు కాదని మీరు మరొకసారి అంగీకరించి మీ సహకారాన్ని అతనికి అందించండి. ఏంటి ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావటం లేదు. టైం కూడా దాటిపోలేదు కదా. మీరింత సంతోషంగా ఇంత త్వరగా నాతో చర్చకు అవకాశం ఇవ్వకుండా అంగీకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను నంబర్ 1 బిజినెస్ మెన్ గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ పొజిషన్కి గౌరవ ప్రతిష్టలు కూడా తెస్తాడు. సారీ చైర్మన్ గారు. నేను ఈ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా లేను. కారణం అందరూ అంగీకరించారుగా. మీరు మీ నిర్ణయం సరైందే అనే విషయం చెప్పారుగా. అందుకేగా వాళ్ళంతా సమర్థించింది. అంటే మీరు మానసికంగా సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారనేగా అర్థం. ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఉండద్దు. అలా ఉన్నంతకాలం మీరే కొనసాగాలనేది తన అభిప్రాయం. ఎస్, తనకి సాధ్యపడటం లేదని నిన్ను ప్రపోజ్ చేసింది. అవును, మా అందరికీ ఓకే అయ్యాక అబ్జెక్షన్ ఏంటి? నా ఒపీనియన్ నాది. ఏమిటి నీ ఒపీనియన్? నేను ఒక యూనిట్కి బిజినెస్ మెన్గా సక్సెస్ అవ్వచ్చు, కానీ ఇంత పెద్ద బాధ్యత నా వల్ల కాదు. అతను అలా అన్నప్పుడు మరొకరిని ప్రపోజ్ చేయండి. వారు సాకేత్ను ప్రపోజ్ చేసేశారు. సెకండ్ ఆప్షన్ ఉండదు. ప్రపోజ్ చేస్తే సాకేతే చేయాలి, లేదా మంగమ్మ గారే కంటిన్యూ కావాలి. నాకు ఆలోచన లేదు. నా దృష్టిలో ఈ బాధ్యత నిర్వర్తించగలిగేవారు మరొకరున్నారు. ఎఫిషియెంట్, బ్రిలియంట్, ఇన్నోవేటివ్, కమిట్మెంట్, అకౌంటబిలిటీ, డెడికేషన్,
చైర్మన్కు ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ వారికి ఉన్నాయి. ఎవరు? నన్ అదర్ దాన్ పిఠాపురం సీతా మహాలక్ష్మి. సీతగారైతే ఈ పదవికి న్యాయం చేస్తారని నమ్మకం నాకుంది. నాకైతే అభ్యంతరం లేదు. నేను మీ ప్రపోజల్ని సమర్థిస్తున్నాను. ఐఎమ్ ఆల్సో వెల్కమ్ సీతా మహాలక్ష్మి గారు. నో, నేను అభ్యంతరం తెలియజేస్తున్నాను. దేనికి? దేనికేంటండి? దేనికి? నువ్వు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నావా? కాలక్షేపానికి బఠానీలు తింటూ కూర్చుంటున్నావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? తను కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించింది. తన వ్యాపారం తను చేసుకుంటుంది. అయితే ఏంటి, వాళ్ళు మీరు వేరే వ్యాపారాలు చేసుకోవటం లేదా? అలాగే తను కూడా. మేం చేసే వ్యాపారాలు వేరు, తను ప్రారంభించిన వ్యాపారం వేరు. మనం కాస్మెటిక్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం. తను అదే బిజినెస్ యూనిట్ ప్రారంభించింది. అసలు నిజం మాట్లాడాలంటే డైరెక్టర్గానే కొనసాగే అర్హత తనకి లేదు. మీరు చేసేది జనరల్ మెడికల్ బేస్డ్ ప్రొడక్ట్స్, మాది హర్బల్ ప్రొడక్ట్. ఇక్కడ ఫేస్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్, హెయిర్ డై చాలా చాలా ఉన్నాయి. ఆల్రెడీ 2 ప్రోడక్ట్స్ని వెనక్కి నెట్టి నష్టాల్లో ముంచి తను గెయిన్ అయ్యింది. అది తన ఇండివిజువల్ కెపాసిటీ. అలాంటి వాళ్ళు చైర్మన్ అయితే మనకే మంచిది. మంచి కాదు, ముంచుతుంది. ఇక్కడ ఫార్ములాల మూలం తెలుసుకొని అక్కడికి డైవర్ట్ చేసి మన కాస్మెటిక్ ప్రోడక్ట్స్ మొత్తం మార్కెట్లోకి రాకుండా చేస్తుంది. తను డెవలప్ అయి మన గుడ్ విల్ మంట కలిపి చివరికి తలో చిప్ప ఇచ్చి చైర్మన్ కుర్చీ అమ్మేస్తుంది. చూడండి, మీరు మాట్లాడుకుంటున్నారని ఇంతసేపు ఆగాను. అనవసరంగా నా క్యారెక్టర్ గురించి తక్కువగా మాట్లాడొద్దు. నేనేం చైర్మన్ అవ్వాలని కోరుకోలేదు, నాకు కూడా ఇష్టం లేదు. మీరు చెప్పేంత నీచమైన పనులు చేసేంత కుసంస్కారం నాకు లేదు. అయితే ఆ కంపెనీ మూసేసరా? తనేం వస్తాననట్లేదుగా. అయినా నేను ప్రపోజ్ చేస్తే తననంటారే? మమ్మల్ని దివాలా తీయించి మీ అన్నా వదినల్ని పెంచాలనా? ఇక్కడ రిలేషన్స్ ప్రస్తావించొద్దు. నేను కేవలం సామర్థ్యం ఉందనే ప్రపోజ్ చేశాను. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు ఒప్పనో గొప్పనో నిరూపించుకోవాలంటే నీ బిజినెస్ మా బిజినెస్లు కలిపిరా. అప్పుడు ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేస్తా. అది జరగని పని. నిన్నిక్కడ చైర్మన్ గా అంగీకరించడం కూడా జరగని పనే. చూడండి, అందరి డైరెక్టర్స్ కున్నట్టే నాకు కూడా ఉన్నాయి. నా వ్యాపారం ఇక్కడున్న ఒక కాస్మెటిక్ విభాగానికి మాత్రమే పోటీ అని వారు అంటున్నారు. ఇది ఇంగ్లీష్ బేస్డ్ ప్రోడక్ట్, నాది హెర్బల్. అయినా కుదరదు అంటున్నారు. మీ అందరి ముందు ప్రామిస్ చేసి చెప్తున్నాను, అది చైర్మన్ని కావాలని కాదు అని స్పష్టం చేస్తూ. రేపిక్కడ చైర్మన్గా ఉండి ఏవో ఫార్ములాస్ని ఎత్తికెళ్తాను అని అన్నందుకు ఈ సంస్థ ఇక నుంచి తయారు చేయబోయే ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్ ఇక ముందు నేను తయారు చేయను. పోటీ కూడా ఇవ్వను. అలాగే
నేను చేయబోయే ప్రోడక్ట్స్ గురించి ముందుగానే అనౌన్స్ చేస్తాను. దానికి పోటీగా ఇక్కడ కూడా తయారు చేయకూడదు. ఎవ్వరూ నష్టపోవద్దు, సరేనా? సీతగారి ప్రపోజల్ చాలా బాగుంది. ఏంటి బాగుండేది? తను అనౌన్స్ చేస్తూ పోతుంది, మనం ఆగిపోవాలి, అంతేనా? మా గుడ్ విల్ వాడుకోటానికా? ఎడ్డమంటే తెడ్డమనకు స్వర్ణ. సీతగారి హెర్బల్ ప్రొడక్ట్స్కి మనకి ఏ సంబంధం లేదు. వారు చైర్మన్ కావచ్చు. చూడండి భాగీరథి గారు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు, వారి మీద మీకున్న ద్వేషం ఇక్కడ చూపించకండి. మాకు సీతగారి మీద, వారి సామర్థ్యం మీద నమ్మకం ఉంది. మాకేం అభ్యంతరం లేదు. ఇంకేం సీత, డైరెక్టర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నన్ను క్షమించండి. ఆ సీట్లో కూర్చునే ధైర్యం నేను చేయలేను. అదేంటి? అందరూ సహకరించినా నువ్వు సహకరించవా? సహకరిస్తాను. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు మళ్ళీ సీఈఓగా ఎలా ₹1 శాలరీకి జాయిన్ అయ్యారో, అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మీ సీట్లో కూర్చోకుండా మీ బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తాను. సాకేత్కి సహాయంగా, మా అమ్మమ్మ గారి ఆశయాలకి అనుగుణంగా ఈ సంస్థలో భాగస్వామిగా దీని అభివృద్ధికి నా వంతు సహకారం నేను చేస్తాను. తాను ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన సందర్భంగా ఈరోజు మీ అందరికీ మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను. అందరూ రండి. భాగీరథి, నిన్ను స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను. మీరు అంత శక్తి గలవారు, ఇంత శక్తి గలవారు అన్నారు. ప్రతిసారి ప్రయోగం అయ్యింది, నీ వశం అవుతుంది అని ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తున్నారు. కానీ ఫెయిల్ అవుతున్నాయి. మీకు శక్తి లేక ప్రయోగం సరిగ్గా చేయటం లేదా? నాకు కారణం తెలియాలి. మీరు సాధించగలరా లేదా? మీ వల్ల కాకపోతే చెప్పండి, మరొకరిని వెతుక్కుంటాను. స్వర్ణ, నన్ను నా శక్తిని అవమానిస్తున్నావు. సక్సెస్ కానప్పుడు అవమానించక శభాష్ అంటారా? జై బాబా, జై జై బాబా అంటారా? స్వర్ణ, అధికంగా మాట్లాడుతున్నావు. అధికం అనిపిస్తే మీకు మీరు నిరూపించుకోండి. ఆ మంగమ్మ నా వశం అయ్యేలా చేసి అప్పుడు ఆగ్రహించండి. అనుగ్రహించటం మానేసి ఎందుకంత ఆవేశంగా ఊగిపోతున్నారు? ఇక్కడి నుంచి నా వర్చువల్ వైబ్రేషన్స్ అందటం లేదంటే ఇంటికి కూడా తీసుకెళ్లాను. అయిపోయింది మొదటి దశ, సంధికాలం. సమయం వచ్చేసింది. స్పృహలోకి రాగానే నీ వశం అవుతుంది అన్నారు. కాలేదే? దేనికి? దీనికేమంటారు? ఇంటికి వచ్చి మరీ శక్తిపాతం చేశాను అన్నారు. పాతం ఏ మాత్రం పనిచేయలేదు, వాతం కూడా రాలేదు. అరే, చైర్మన్ అవ్వబోతున్నానన్న ఆశ ఆడి ఆశ చేశారు. చివరి క్షణంలో ఎలా మారింది? దీనికేం చెప్తారు? నా మంత్రశక్తిని ఏదో దైవశక్తి అడ్డగించింది. ఆమెకు అప్పుడే రక్షగా నిలవడానికి వచ్చి చేరింది. ఏంటి వచ్చి చేరి రక్షగా నిలిచేది? మేము అక్కడే ఉన్నాం, ఏం కాలేదు. శక్తి నీకు కనిపిస్తుందా? మీ శక్తి కనపడడం లేదుగా. స్వర్ణ, ఊరుకో.
ఎందుకు రెచ్చగొట్టి కోపం తెప్పిస్తావు? అననివ్వండి, బాధ అలా అనిపిస్తుంది. నేను చెప్పిందే నిజం. ఏదో మంత్ర ప్రతిష్టో, రక్షరేఖో, మహాశక్తి లింగమో ఆమెను రక్షించింది. నువ్వు కనిపెట్టి నాకు చెప్పు. అన్ని రకాల శక్తులున్నోళ్ళు మీరే కనిపెట్టండి. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎలా చేస్తారో అంతకన్నా తెలీదు. ఆ మంగమ్మ నాకు కీలుబొమ్మగా మారాలి. చిన్నపిల్ల, అనుకున్నది జరగలేదన్న ఆవేశం. ఏమీ అనుకోకండి బాబా. పదండి వెళ్దాం.